వెల్కమ్ టు మెడికల్ మీడియా టెక్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ గురించి తెలుసుకున్నాం కదా. దాంట్లో ఓన్లీ కొంచెం టాపిక్ మాత్రమే తెలుసుకున్నాము. ఇప్పుడు ఫిజికల్ ఎగ్జామినేషన్, కెమికల్ ఎగ్జామినేషన్, మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ అనే 3 ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా. దాంట్లో ఫస్ట్ వన్ ఫిజికల్ ఎగ్జామినేషన్ గురించి తెలుసుకుందాం. సో ఫిజికల్ ఎగ్జామినేషన్లో మనకు వచ్చేసి యూరిన్ శాంపుల్ మన దగ్గర వచ్చినట్లయితే అది మనం కలర్, క్వాంటిటీ, ఆర్డర్, అపియరెన్స్ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ pH అనేది మనం చెక్ చేయాల్సింది ఉంటుంది. యూరిన్ కలర్ ఎలా ఉంది, యూరిన్ క్వాంటిటీ ఎంత వచ్చింది, అండ్ ఆర్డర్ యూరిన్ స్మెల్ ఎలా ఉంది, అండ్ అపియరెన్స్ చూడడానికి యూరిన్ ఎలా ఉంది అంటే క్లౌడీగా ఉందా లేకపోతే క్లియర్ ఉందా అని తెలుసుకోవడానికి అపియరెన్స్ అవసరం. స్పెసిఫిక్ గ్రావిటీ pH అంటే యూరిన్ ఎంత pH ఉంది, గాఢత ఎంత కలిగి ఉంది అని మనకు తెలుసుకోవడానికి ఇవి మెయిన్ అనేది మనం చేస్తాము. సో ఇప్పుడు యూరిన్లో చాలా కలర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క డిసీజ్ని బట్టి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది యూరిన్ది. సో ఆ కలర్స్ ఏమేమి ఉంటాయి, ఎలాంటి డిసీజ్ ఉన్నప్పుడు యూరిన్ కలర్ చేంజ్ అవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో యూరిన్లో మనకి చాలా డిసీజ్ని బట్టి కలర్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఇప్పుడు బ్రైట్ రెడ్, యూరిన్లో చాలా రెడ్ కలర్గా యూరిన్ ఉన్నట్లయితే లార్జ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ సెల్స్ అనేటివి ఉంటాయి. అండ్ లైట్ పింక్ కలర్, కొంచెం పింకిష్ కలర్ యూరిన్ ఉన్నట్లయితే స్మాల్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ సెల్స్ అనేటివి యూరిన్లో ఉన్నప్పుడు పింక్ కలర్లో యూరిన్ అనేది వస్తుంది. అండ్ రెడ్డిష్ బ్రౌన్, పర్ఫరేట్స్ అనేటివి ఉన్నట్లయితే మనకి రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వస్తుంది. గ్రీనిష్ కలర్, బైల్ పిగ్మెంట్స్ అంటే బిలిరూబిన్ ప్రొడ్యూస్ అయినప్పుడు మన బాడీలో ఎక్కువ శాతం ప్రొడ్యూస్ అయినప్పుడు అంటే జాండీస్ ఉన్నప్పుడు మన గ్రీనిష్ కలర్ యూరిన్, ఎల్లోయిష్ కలర్ యూరిన్ అనేది వస్తుంది. అండ్ వైట్ కలర్, వైట్ అంటే కైలూరియా ఉన్నప్పుడు మనకు వైట్ కలర్ యూరిన్ అనేది వస్తుంది. బీట్రూట్ రెడ్ కలర్ యూరిన్ కూడా ఉంటుంది. అప్పుడు ఫాస్ఫేట్స్ అండ్ యూరేటర్స్ అనేటివి మన యూరిన్ శాంపుల్లో ఉన్నట్లయితే మనకి వైట్ కలర్ బీట్రూట్ కలర్ యూరిన్ వస్తుంది. బ్లాక్ కలర్ ఆల్కలిన్ అండ్ ఆల్కోప్టోనూరియా ఉన్నట్లయితే మనకి ఈ బ్లాక్ కలర్ యూరిన్ అనేది వస్తుంది. సో యూరిన్ కలర్స్ని బట్టి మనము అది ఎలాంటి డిసీజో మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే అది ఒక ల్యాబ్లో టెస్ట్ చేసే టెక్నీషియన్ అయితే మనకి కంపల్సరీగా కలర్ అనేది మెన్షన్ చేయాల్సింది ఉంటుంది. కాబట్టి ఈ కలర్స్ అనేది యూరిన్ ఏ కలర్ ఉంది అనేది కంపల్సరీగా అవసరం ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి యూరిన్ క్వాంటిటీ మనకి ఒక పర్సన్ పర్ డే 24 అవర్స్లో ఎంత యూరిన్ అనేది పాస్ చేయాలి అనేది మనం చూద్దాం. సో యూరిన్ క్వాంటిటీ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే 1200 ml to 2000 ml వరకు పర్ డే 24 అవర్స్లో యూరిన్ పాస్ చేస్తారు. 2-3 టైమ్స్ అయినా పాస్ చేస్తారు. సో దాన్ని నార్మల్ అని అంటారు. ఒలిగోరియా అనంటే 600 to 500 ml. 600 to 500 అంటే కొంచెం తక్కువ చేస్తారు. అనూరియా అని అంటే 300 ml మాత్రమే పాస్ చేస్తారు. సో ఈ ఎందుకు ఇలాంటి డిసీజెస్ వస్తాయి అని అంటే నార్మల్ అయితే 1200 to 2000 కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. 600 to 500 ml ఉన్నప్పుడు ఒలిగోరియా అని అంటారు. ఈ ఒలిగోరియా ఎప్పుడు వస్తుంది అని అంటే డీహైడ్రేషన్ ఎప్పుడైనా ఉన్నప్పుడు, గ్లోమెరులై అనే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు, అండ్ డిక్రీజ్డ్ ఇంటేక్ వాటర్ ఇంటేక్ మనము ఎక్కువగా వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకున్నప్పుడు మనకి ఒలిగోరియా అనే డిసీజ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఆ కండిషన్ని ఒలిగోరియా అంటారు. అంటే 500 నుంచి 600 ml మాత్రమే యూరిన్ పాస్ చేస్తే. సో ఇప్పుడు వచ్చేసి అనూరియా అంటే 300 ml మాత్రమే, చాలా తక్కువ అమౌంట్ యూరిన్ పర్ డేలో పాస్ చేస్తారు. అదే ఎందుకు అని అంటే షాక్ ఎక్కువగా కొట్టినప్పుడు కానీ, లేకపోతే క్రానిక్ రీనల్ డిసీజెస్ అంటే కిడ్నీకి సంబంధించిన రీనల్ డిసీజెస్ ఏమైనా ఉన్నప్పుడు కానీ చాలా తక్కువ యూరిన్ అనేది పాస్ చేస్తారు. సో పాలియూరియా అంటే ఏంటి అని అంటే 2000 ఎబో. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం ఫస్ట్లో 1200 to 2000 నార్మల్ అని అన్నాం.
సో దానికంటే తక్కువ మీడియంలో అంటే 600 to 5 ml మాత్రమే మనకు యూరిన్ అనేది పాస్ చేయాల్సి వస్తే వాళ్ళు వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకుంటున్నారు, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు అలా వస్తుంది అని అన్నాం. అండ్ అనూరియా అంటే 300 చాలా తక్కువ ఉన్నప్పుడు మనకి షాక్ కొట్టినప్పుడు కానీ లేకపోతే రీనల్ డిసీజెస్ అప్పుడు చాలా తక్కువ. ఇప్పుడు ఏంటి అని అంటే 2000 ml కంటే చాలా ఎక్కువ పాస్ చేస్తున్నారు. ఎందుకు అది తెలుసుకోవాలి అని అంటే, ఎందుకంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళు అండ్ ఫ్లూయిడ్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు అండ్ ఇంకా రీనల్లో కూడా ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి రీనల్ డిసీజెస్ ఫెయిల్యూర్స్ ఏమైనా అయినప్పుడు చాలా ఎక్కువ యూరిన్ అనేది పాస్ చేస్తారు. అండ్ హైపర్ థైరాయిడిజంలో కూడా చాలా ఎక్కువ యూరిన్ అనేది పాస్ చేస్తారు, 2000 ml కంటే ఎక్కువ. సో ఇప్పుడు మనం ఆర్డర్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు యూరిన్ ఆర్డర్ అని అంటే దాని స్మెల్ ఎలా ఉంది అని తెలుసుకోవాలి. సో అమోనియా స్మెల్ కొంచెం యూరిన్లో వచ్చినట్లయితే బ్యాక్టీరియా అనేది ఫామ్ అయినట్టు. అండ్ పుట్రిడ్ అనే స్మెల్ వస్తే యూటీఐ ఇన్ఫెక్షన్స్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు, బ్యాక్టీరియా ఏమైనా ఉన్నప్పుడు అలా స్మెల్ వస్తుంది. ఫ్రూటీ యూరిన్ అంటే కీటోన్ బాడీస్ అంటే షుగర్ పేషెంట్లకు కీటోన్ బాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి కదా, అప్పుడు ఫ్రూటీ అంటే కొంచెం స్వీట్గా ఆర్డర్ అనేది వస్తుంది. సో స్మెల్ వస్తుంది. అపియరెన్స్ యూరిన్ కలర్ మనకు తెలుసుకున్నాం, క్వాంటిటీ తెలుసుకున్నాం. అండ్ ఇప్పుడు ఆర్డర్ స్మెల్ ఎలా ఉంటుంది అది తెలుసుకున్నాం. ఇప్పుడు అపియరెన్స్లో వచ్చేసి క్లియర్గా యూరిన్ యాక్చువల్గా అందరిది క్లియర్ ఉంటుంది, కానీ ఎప్పుడైనా యూరేటర్స్ ఫాస్ఫేట్స్ అనేటి మనకు అమార్ఫస్ అనేది యూరిన్లో ఫామ్ అయినప్పుడు చాలా క్లౌడీగా అనేది మనకి యూరిన్ అనేది ఫామ్ ఉంటుంది. సో క్లియర్ ఉందా లేకపోతే టర్బిడ్ అని అంటే నురగలాగా ఉందా అండ్ దాంట్లో ఏమైనా పార్టికల్స్ ఉన్నాయా యూరిన్లో అంటే వాటర్ లాగా కొంచెం ఎల్లోయిష్లా క్లియర్గా లేకుండా టర్బిడ్గా ఉందా అని దాంట్లో ఏమైనా అమార్ఫస్ యూరేటర్స్ అనేటివి ఉన్నప్పుడు అలా టర్బిడ్గా ఉంటుంది. బ్యాక్టీరియా ఉన్నప్పుడు కూడా టర్బిడ్గా ఉంటుంది యూరిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫిక్ గ్రావిటీ అండ్ pH. సో స్పెసిఫిక్ గ్రావిటీ అనేది మనకు నార్మల్ వచ్చేసి 5 నుంచి 1,005 నుంచి 1015, 1020, 1025 ఇట్లా నార్మల్ వచ్చేసి మనకి ఈ వాల్యూస్ అనేటివి ఉంటుంది. సో మనము దీన్ని టెస్ట్ ఎలా చేయాలి అంటే ఒక యూరినరీ మీటర్లో మనం స్ట్రిప్తోని టెస్ట్ చేసినప్పుడు మనకి స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత ఉంది అంటే మన కిడ్నీస్ ఎలా వర్క్ చేస్తున్నాయి ఏంటి, యూరినరీ బ్లాడర్లో ఎంతవరకు స్టోరేజ్ అవుతుంది అని తెలుసుకునే స్పెసిఫిక్ గ్రావిటీ. అండ్ pH వచ్చేసి యూరిన్ గాఢత ఎలా ఉంది దాన్ని తెలుసుకోవడానికి pH అనేది ఉంటుంది. సో pH అంటే మనకి యూరిన్ ఎందుకు చేస్తారు pH అంటే యూరిన్ ఆల్కలైన్ ఉందా యాసిడిక్ ఉందా. సో యాసిడిక్ యూరిన్ ఉంటే దాన్ని ఎలా టెస్ట్ చేస్తారు, లిట్మస్ పేపర్ అనేది ఒకటి దొరుకుతుంది, అది ల్యాబ్లో మనం ఆర్డర్ పెట్టుకున్నట్లయితే లిట్మస్ పేపర్తో మనం టెస్ట్ చేసుకోవచ్చు. సో యూరిన్లో లిట్మస్ పేపర్ డిప్ చేస్తే సో అది రెడ్ టు బ్లూ కలర్ చేంజ్ అయితే అది మనకి ఆల్కలైన్ యూరిన్, బ్లూ టు రెడ్ చేంజ్ అయితే అది మనకు యాసిడిక్ యూరిన్గా మనం దాని లిట్మస్ పేపర్లో రీడింగ్స్ అనేటివి ఉంటుంది. సో అలా టెస్ట్ చేసుకోవచ్చు pH యూరిన్ గాఢత అయితే. ఇంకొకటి వచ్చేసి మనకి నెక్స్ట్ ప్రోటీన్స్ ఇన్ యూరిన్. ప్రోటీన్స్లో మనకు 150 mg ప్రోటీన్స్ మాత్రమే యూరిన్లో వెళ్ళాలి. అంతకు మించి ఎక్కువగా యూరిన్లో ప్రోటీన్స్ వెళ్ళిపోతున్నాయి అని అంటే ప్రోటీన్ యూరియా అని అంటారు ఆ డిసీజ్ని. సో ప్రోటీన్ యూరియా అంటే మనము యూరిన్లో ప్రోటీన్స్ ఎంతవరకు వెళ్తున్నాయి, ఆల్బుమిన్స్ గ్లోబులిన్స్ ఎంతవరకు వెళ్తున్నాయి, ఈ టెస్ట్ మనం ఎలా చేయాలి అని అంటే ఇప్పుడు తెలుసుకుందాం. సో నార్మల్గా ప్రోటీన్స్ టెస్ట్ ఎలా చేయాలి, ఏమేం ప్రోటీన్స్ అనేటివి యూరిన్లో ఉంటాయి అని అంటే ఆల్బుమిన్, గ్లోబులిన్, మ్యూసిన్, బ్లడ్ పిగ్మెంట్స్ అనేటివి మన బాడీలో ఉన్నట్లయితే అవి ఎక్కువ శాతం మన యూరిన్లో వస్తుంది అని అంటే ప్రోటీన్స్ అనేటివి ఉన్నట్లు.
సో ఈ టెస్ట్, ఈ డిటెక్షన్ ఆఫ్ ప్రోటీన్స్. సో ఎలాంటి ప్రోటీన్ అనేది మన బాడీలో ఎక్కువ శాతం వెళ్తుంది అని అంటే బ్లడ్ పిగ్మెంట్స్ ఉన్నప్పుడు బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా వాళ్ళ యూరిన్లో వచ్చినట్లయితే ప్రోటీన్స్ ఎక్కువగానే వెళ్తాయి. సో ఆల్బుమిన్, గ్లోబ్యులిన్ అంటే కూడా ప్రోటీన్సే. ఇవన్నీ మనకి ఎక్కువ శాతం యూరిన్లో ప్రొడ్యూస్ అయినట్లయితే అప్పుడు మనం ప్రోటీన్ యూరియా అని అనుకుంటాం. అండ్ ఇప్పుడు ఇది టెస్ట్ ఎలా చేయాలి అని అంటే ఒక టెస్ట్ ట్యూబ్లో 3/4 వరకు యూరిన్ శాంపుల్ తీసుకోవాలి. డిటెక్షన్ ఆఫ్ ప్రోటీన్స్. సో 3/4 ml వరకు మనం యూరిన్ శాంపుల్ తీసుకున్నట్లయితే సో ఒక బర్నర్ దగ్గర అప్పర్ పార్ట్ని మనం హీట్ చేయాల్సింది ఉంటుంది. అప్పర్ పార్ట్ని హీట్ చేసినట్లయితే ఒక 3 to 5 minutes హీట్ చేసినట్లయితే మనకి ఈ యూరిన్ అనేది హీట్ అయిపోయి కోయాగులేషన్ ఏర్పడుతుంది. కోయాగులేషన్ అని అంటే గడ్డ కట్టడం. సో ఈ యూరిన్ అనేది నురగలాగా వైట్ కలర్గా కొంచెం గడ్డ కట్టినట్లు అయితే దాంట్లో ప్రోటీన్స్ ఉన్నాయని అర్థం. సో ఇది డిటెక్షన్ ఆఫ్ ప్రోటీన్స్. అండ్ ఈ టెస్ట్ నేమ్ వచ్చేసి హీట్ కోయాగులేషన్ టెస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మనము యూరిన్లో ప్రోటీన్స్ ఉంటే ఎలా టెస్ట్ చేయాలనేది తెలుసుకున్నాం కదా. ఇది మేము వీలైనంత తొందరగా మీకు ప్రాక్టికల్ ఎలా చేస్తారో కూడా చేసి చూపిస్తాము. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి యూరిన్లో షుగర్ ఉందా లేదా ఇది ఎలా తెలుసుకుంటాము అని అంటే ఒక టెస్ట్ ట్యూబ్లో 5 ml ఆఫ్ బెనెడిక్ట్ రియేజెంట్ బ్లూ కలర్లో ఉంటుంది. ఆ బెనెడిక్ట్ రియేజెంట్ 5 ml తీసుకొని యూరిన్ శాంపుల్ 8 drops ఆఫ్ యూరిన్ శాంపుల్ 8 drops ఆఫ్ యూరిన్ శాంపుల్ తీసుకున్నట్లయితే సో మనం మళ్ళీ బర్నర్ దగ్గర వెళ్ళి ఇది హీట్ చేసినట్లయితే దాని అప్పర్ పార్ట్ని హీట్ చేయాలి. గ్యాప్ ఇచ్చుకుంటూ హీట్ చేసినట్లయితే అది మనకి బ్రిక్ రెడ్ కలర్ కానీ లేకపోతే గ్రీనిష్ కలర్ నుండి స్టార్ట్, గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, ఇలా కలర్ చేంజ్ అవుతుంది. సో అది కలర్ చేంజ్ అయినప్పుడు అది పాజిటివ్ అని అర్థం. అంటే ఇక్కడ మనకు బెనెడిక్ట్ రియేజెంట్ బ్లూ కలర్ ఉంటుంది. సో స్కై బ్లూ కలర్ బెనెడిక్ట్ రియేజెంట్లో మనం 8 drops ఆఫ్ యూరిన్ యాడ్ చేసినట్లయితే అది హీట్ చేసినప్పుడు గ్రీన్, ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ అలా చేంజ్ అవుతూ ఉన్నప్పుడు అది పాజిటివ్ అని అర్థం. బ్లూ కలర్గానే ఉంటే అది యూరిన్లో షుగర్ లేదు. ఒకవేళ కలర్ చేంజ్ అయింది అంటే యూరిన్లో షుగర్ ఉంది అని అర్థం. షుగర్ పేషెంట్లో కూడా ఈ టెస్ట్ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు. సో ఇది ప్రాక్టికల్లో మాత్రమే యూజ్ అవుతుంది. మనము షుగర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ల్యాబ్లో చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, కానీ ఇది మాన్యువల్ మెథడ్. హీట్ కోయాగులేషన్ అని అంటే మనకి ప్రోటీన్స్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఒక ట్యూబ్లో యూరిన్ తీసుకొని హీట్ చేసినట్లయితే కోయాగులేషన్ ఏర్పడితే అది యూరిన్లో ప్రోటీన్స్ ఉన్నాయని అర్థం. సో దీంట్లో బెనెడిక్ట్ రియేజెంట్లో 5 ml ఆఫ్ బెనెడిక్ట్ రియేజెంట్ 8 drops ఆఫ్ యూరిన్లో మనం హీట్ చేసినట్లయితే అది కలర్ చేంజ్ అయినప్పుడు మనకి ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు మనకి షుగర్ పాజిటివ్ ఉందని అర్థం. దాంట్లో లెవెల్స్ ఉంటాయి. గ్రీన్ అయితే ట్రేస్, ఆరెంజ్ అయితే ప్లస్, బ్రిక్ రెడ్ కలర్ అయితే $+. అలా యూరిన్ లెవెల్ అనేది మనకు ఎంత ఉంది అని అనేది దాని కలర్ని బట్టి మనము ఎంతవరకు ఉంది అని తెలుసుకోవచ్చు.